హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. మీరు చాలామంది కామెంట్స్లో అడిగారు ఫుల్ వీడియో చేయండి అని. ఆ డిజైన్ ఇప్పుడు చూపిస్తున్నా. ఫుల్గా చూడండి వీడియో అనేది క్లియర్గా, అప్పుడే మీకు అర్థమవుతుంది అని చేసుకోగలుగుతారు. లాస్ట్లో ట్రేసింగ్ అనేది చూపించాను. ఇక్కడ ఫస్ట్ బీడ్స్ నేను ఎప్పుడూ చెప్పేలాగా కాకుండా ఇంకొంచెం వేరేగా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నీడిల్ అనేది పైకి తీసాక ఒక 2 బీడ్స్ ఎక్కించుకున్నాను కదా. ఇప్పుడు ఆ 2 బీడ్స్ ఎక్కడి వరకు సరిపోతాయో అక్కడ నుండి మళ్ళీ నీడిల్ అనేది ఇటువైపుకి తీసాను అనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ బీడ్స్ ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడికి తీసాను. ఇప్పుడు మళ్ళీ ఈ 2 బీడ్స్ లోపల నుంచి నీడిల్ అనేది బయటకు తీసుకున్న తర్వాత మరలా సేమ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఈసారి 3 బీడ్స్లోంచి తీస్తాను. అలా 3 బీడ్స్లోంచి ఇలా బయటకు తీసుకుంటూ వెళ్ళామనుకోండి, లైన్ అనేది చెదిరిపోకుండా అండ్ వంకర టింకర్లు లేకుండా స్ట్రైట్గా వస్తుంది. అండ్ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలా మెథడ్సే చెప్పాను. ఇదివరకు 4 బీడ్స్ అనేవి కుట్టమనేదాన్ని, కానీ 4 బీడ్స్ కుట్టినా కూడా కొంచెం అటు ఇటు అవుతుంది. అందుకనే 2 బీడ్స్ అనుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా ఏంటంటే మగ్గం వర్క్లో ఎలా లైన్గా వస్తాయి అలాగే వస్తుంది, కానీ కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. అంటే మీరు 4 బీడ్స్ కుట్టుకున్న దానికంటే కూడా ఇది ఇంకా ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే 2 బీడ్సే కాబట్టి. అండ్ తర్వాత ఇక్కడ మార్కింగ్ అనేది ఫస్ట్ కొంచెం రాంగ్ చేశాను, తర్వాత చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ 1 ఇంచ్ వరకు పెట్టుకున్నాను కదా మధ్యలో గ్యాప్. 1 ఇంచ్ అవసరం లేదనమాట, ఇంకొంచెం తక్కువగానే పెట్టుకోవాలి. ఇదేంటంటే నేను డిజైన్ అనేది ఆల్రెడీ చూసారు కదా, ఇక్కడ ఎడ్జ్లో ఎలా చేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నా. స్టార్టింగ్లో ఏంటంటే ఇప్పుడు బీడ్స్ లైన్ కుట్టాను కదా, సేమ్ అలాగే షుగర్ బీడ్స్ ఒక లైను, 2 mm బీడ్స్ కానీ 3 mm బీడ్స్ కానీ ఒక లైను, మళ్ళీ షుగర్ బీడ్ ఒక లైను, ఇలా 3 లైన్స్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా చేసుకోవాలి మీరు, వర్క్ అంతా కూడా. నేను సైడ్లో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ మిడిల్లో నేను 4 mm బీడ్ అనేది కుట్టుకున్నాను, కొంచెం పెద్ద సైజులో కనిపించాలని. ఆ తర్వాత నీడిల్ అనేది ఒక ప్లేస్లోంచి బయటకు తీసి ఒక 12 బీడ్స్ పట్టాయి షుగర్ బీడ్స్ నాకు దాని చుట్టూరు రౌండ్కి. ఫస్టే కౌంట్ చేసుకోండి ఎన్ని బీడ్స్ పట్టాయి ఏంటి అనేది. అవి తర్వాత ఏ ప్లేస్లో అయితే నీడిల్ బయటికి తీసామో ఆ ప్లేస్లోనే నీడిల్ అనేది కిందకి దించేసామనుకోండి, ఇలా ఒక రౌండ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని అక్కడక్కడ ఒక 2 బీడ్స్కి మీరు ఒక్కొక్క టాకా అనేది వేసేసుకున్నారంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ అంటే ఇంకొంచెం ఎక్కువ కావాలి అంటే కొంచెం పెద్ద రౌండ్ కావాలి అనుకోండి, ఇంకొంచెం పెద్ద బీడ్ అనేది తీసుకోవాలి. బీడ్స్ కానీ ఇంకా పెరల్స్ కానీ ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు మీ డిజైన్ బట్టి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను మళ్ళీ మార్కింగ్ అనేది మార్చాను అన్నాను కదా, అది నేను హ్యాండ్ చూపించాను కదా, ఆ విధంగా డ్రా చేస్తాను అనమాట. ఫస్ట్ అంటే ఆ మార్కింగ్ చూపించాను, కానీ ఇప్పుడు ఏంటంటే 30 ఇంచ్ అంటే ఐడియా ఉంది కదా, 30 ఇంచ్ గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఈ రెండిట్లకి మధ్యన గ్యాప్. ఆ రెండిట్ల మధ్యలో మనం ఇక్కడ ఫ్రేమ్ కుందన్స్ అనేవి అంటిస్తాము. ఇక్కడ ఫ్రేమ్ కుందన్స్ కూడా నేను B7000 గ్లూ పెట్టి అంటిస్తున్నా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ తొందరగా ఆరిపోతుంది అనమాట. నార్మల్ అంటే ఫెవికాల్ ఉంటాయి కదా, నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ, ఆ ఫ్యాబ్రిక్ గ్లూ అనుకోండి చాలా టైం పడుతుంది, కానీ ఇది అలా కాదు, వెంటనే ఆరిపోతుంది. అందుకోసమే నేను ఇది యూజ్ చేస్తున్నా. అండ్ తర్వాత ఈ రౌండ్ కుట్టాం కదా, ఆ రౌండ్ పైన ఒక 2 mm బీడు, ఒక షుగర్ బీడు నీడిల్ అనేది కిందకి దించేయాలి ఎక్కించుకున్న తర్వాత. అండ్ ఇటు సైడ్ కూడా అంతే, ఇలా 2 కూడా కొంచెం క్రాస్గా వేసుకున్నాం అనుకోండి, మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో ఇంకొకటి కూడా కుట్టుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. అంటే నేను ఈజీ అన్నాను అని అసలు దీనికి పనేం ఉండదని అనుకోకండి, ఎవరైనా నేర్చుకోవచ్చు అని చెప్తున్నా అంతే. ఈజీ అంటే ఇది పెద్ద పని కాదేమో, స్టార్ట్ చేద్దామని మాత్రం ఎవరు స్టార్ట్ చేయకండి, ఎక్కువ రోజులే పడుతుంది. ఎందుకంటే మగ్గం వర్క్కి దీనికి చాలా తేడా ఉంది. మగ్గం వర్క్లో చాలా ఫాస్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతారు, అది 1 డేలో 2 డేస్లో కంప్లీట్ చేసుకోగలుగుతారు. కానీ ఈ నీడిల్ అంటే నార్మల్ నీడిల్ వర్క్స్ అలా అవ్వవు. 15 డేస్ పట్టచ్చు, 10 డేస్ పట్టచ్చు, మీ టైంని బట్టి మీరు ఎంతలా కుట్టుకున్నారో దాన్ని బట్టి. ఇప్పుడు అది ఎడ్జ్లో అయిపోయింది కదా, సేమ్ అదే బ్యాక్ నెక్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి, హ్యాండ్కి కూడా ఎడ్జ్లో అలాగే చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసరికి మిడిల్లో V షేప్లో కుట్టాను కదా, దానికోసం చూపిస్తున్నా. ఇప్పుడు ఏంటంటే అంటే ఒక 1 ఇంచుకి ఇంకొక 1 గీత ఎక్స్ట్రా పెట్టుకుని డ్రా చేసుకున్నాను మార్కింగ్ అనేది. లేదు అంటే మీరు 1.5 ఇంచు వరకు కూడా పెట్టుకోవచ్చు గ్యాప్ అనేది మిడిల్లో, మీ ఇష్టం అనమాట అది. పెట్టుకున్న తర్వాత ఇలా రౌండ్స్ అనేవి కుట్టేసాను. కుట్టేసిన తర్వాత ఇలా ఈ లీఫ్ షేప్ ఉన్నాయి కదా, అవి ఇలా అంటించుకోవాలన్నమాట. అంటించుకున్న తర్వాత
ఇప్పుడు మిడిల్లో బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఇది మీరు కొంచెం గ్యాప్ ఇచ్చుకుందాము అనుకుంటే ఇంకొంచెం 1.5 ఇంచుకి కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే దీనికి రౌండ్స్ ఉన్నాయి కదా, వాటికి మధ్య గ్యాప్. కానీ నేనేంటంటే కొంచెం బ్లౌజ్ వర్క్లో ఏంటంటే నాకు వర్క్ కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి, నాకు 4 డేసే టైం ఉన్నది. అందుకోసం నేను కొంచెం దూరంగానే చేశాను. కానీ ఇదేంటంటే మీరు ఇంకా హెవీగా లుక్ కావాలి అంటే ఇంకా చాలా దగ్గరగా కూడా చేసుకోవచ్చు. అంటే ఈ వర్క్ అంతా కూడా ఇంకా కొంచెం దగ్గరగా అండ్ వీ షేప్స్ ఇచ్చాను కదా, అవి కూడా ఒక 5, 6 అలా పెట్టుకోవచ్చు. నేను మాత్రం బ్లౌజ్లో 4 మాత్రమే చేశాను. ఎందుకంటే ఇంకా ఎక్కువ చేసే కొలది ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది. అది కొంచెం అర్జెంట్ బ్లౌజ్, అందుకనే నేను ఫాస్ట్గా చేసేద్దామని కొంచెం తక్కువగా పెట్టాను. మీలో ఎవరైనా ఇంకా హెవీగా కావాలి, హెవీ లుక్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోండి. అది కూడా నేను లాస్ట్లో మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది ఫుల్గా చెప్పాను. వీడియో అందుకే పూర్తిగా చూడండి, చివరి వరకు చూస్తేనే మీకు మార్కింగ్ అంతా అర్థమవుతుంది. నేను హ్యాండ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది చూపించాను లాస్ట్లో. అండ్ తర్వాత ఇలా కంటిన్యూ చేసుకోవాలన్నమాట. డిజైన్ అంతా కూడా ఇలాగే కుట్టుకోవాలి. కుట్టుకోవడం అనేది ఒక 2 స్టెప్లే. ఒక రౌండ్ కుట్టుకోవడం, తర్వాత బీడ్స్ కుట్టుకోవడం, ఇంతే. ఈజీగానే ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలాంటి డిజైన్స్ ట్రై చేయొచ్చు. కానీ టైం అనేది ఎక్కువ పడుతుంది అండ్ ఇందులో యూజ్ చేసిన మెటీరియల్కి కూడా కొంచెం కాస్ట్ అనేది అవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ హ్యాండ్ ఎడ్జ్లో ఇలా 3 మామూలుగా అప్పుడు నెక్కి ఎలా కుట్టుకోవాలో చూపించాను కదా, అలాగే కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్కి మిడిల్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ మిడిల్లో ఒక గీత తీసుకోవాలి. తర్వాత ఆ మిడిల్ నుండి ఇక్కడ నేను కొంచెం దూరంగా కాబట్టి 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నా. మీకు ఒకవేళ దగ్గరగా కావాలి అంటే 1 ఇంచ్కి లేదంటే 1.5 ఇంచ్కి మీరు డ్రా చేసుకున్నారనుకోండి, లైన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే వస్తాయి. 2 సైడ్స్ మిడిల్ పాయింట్ నుండి 2 సైడ్స్ చేసుకున్న తర్వాత కిందకు కూడా సేమ్ అదే విధంగా ఎన్ని ఇంచెస్కి అయితే గ్యాప్ తీసుకున్నామో అన్ని ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ వీ షేప్లో డ్రా అనేది చేసేసుకోవాలి లైన్స్ అనేవి. అండ్ తర్వాత ఈ వర్క్కి వచ్చేసరికి నాకు ఓన్లీ మెటీరియల్కి దగ్గరగా 300 వరకు అయ్యింది. అంటే బీడ్స్, తర్వాత ఈ ఫ్రేమ్ కుందన్స్ ఏంటంటే మనకి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మాకు ఇక్కడ తులం 30 రూపీస్. అవి ఎక్కువ తూగవన్నమాట, అవి కొంచెం వెయిట్ ఉంటాయి. దానివల్ల అంటే ఓన్లీ మనకి హ్యాండ్కే ఒక్కొక్క హ్యాండ్కి తులం పైనే పట్టేస్తాయి. తులము 2 తులాల వరకు పడతాయి అనమాట. అందుకనే కొంచెం మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఒకవేళ వాటి ప్లేసుల్లో మీరు నార్మల్ కుందన్స్ ఉంటాయి కదా, ఆ కుందన్స్ కుట్టుకున్న తర్వాత దాని చుట్టూరు జర్దోసి కుట్టుకుంటామన్నా కూడా కుట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. లేదంటే దాని చుట్టూరు బీడ్స్ కుట్టుకోవాలి అన్నా కూడా కుట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ అనేది మొత్తం కూడా చేసుకోవాలి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ తర్వాత మీలో ఎవరికైనా ఏదైనా డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళైతే, అంటే మీకు చూసి అది నచ్చి కుట్టుకోవడం రావట్లేదు అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అంటే ఆ ఫోటో షేర్ చేయండి. నేను కన్ఫామ్గా మన నెక్స్ట్ వీడియోస్లో ఆ డిజైన్ అనేది చేసి చూపిస్తాను. ఇక్కడ 1.5 ఇంచు వరకు మనకి మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట, మిడిల్లో గ్యాప్. అంటే దానికి ఒక రౌండ్ కుట్టుకున్నాం కదా, దానికి మధ్యలో గ్యాప్. ఇలా అనేది డిజైన్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టుగా చేసుకోండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్తో కూడా మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫ్రేమ్ కుందన్స్ పెట్టాను కదా, అక్కడ ఐ షేప్ పెట్టాను కదా, మీరు డ్రాప్ షేప్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.